నిజం సార్. నేను చాలా డిప్రెషన్ లోకి కూడా వెళ్ళాను. ఇంకా నాకు తగ్గదేమో, పాప ఉంది, మ్యారేజ్ చేయాలి, ఎట్లాగా అని భయపడ్డా. మెడిసిన్స్ కూడా తగ్గకపోతుంటుంటే ఇంకా మీది ఫాలో అవుతున్నాక గాడ్ గిఫ్ట్ నాకు కొంచెం నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అది చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు లాక్క రాగలను. ఐఎమ్ హ్యాపీ నిజంగా. నేను ఇంకా అసలు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుదామని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్ గా అంతకు ముందు నాకు ఒక 2.5 years నుంచి మెడిసిన్ వాడుతున్నాను. బ్యాక్ పెయిన్ సివియర్ గా ఉంది, హెల్ప్. దాంతో పాటు నెమ్మదిగా వాడుతున్నా కూడా నాకు తగ్గకపోగా ఈ సయాటికా కూడా యాడ్ అయింది. ఇంకా నేను ఎంత మెడిసిన్ వాడుతున్నా తగ్గట్లేదు. క్లాస్ పెట్టారు కదా, ఫ్రీ క్లాస్ జాయిన్ అయితే నాకు సాటిస్ఫైడ్ అయ్యాను. నాకు అది చేస్తూ ఉండగానే నాకు ప్రాబ్లం కూడా కొంచెం డిఫరెన్స్ తెలుస్తాయి. యోగా క్లాసెస్ చాలా హెల్ప్ అవుతున్నాయి సార్. నెమ్మదిగానే తగ్గుద్దని నమ్మకం నాకు వచ్చింది సార్. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తారు, చేయిస్తుంటుంటారు. మాకు అది హెల్తీ పరంగా కూడా మాకు కనెక్ట్ అవుతుంది. అంతకుముందు ఫుల్ యాక్టివ్ గా ఉండేదాన్ని. ఈ ప్రాబ్లం వచ్చాక కొంచెం డల్ అయిపోయా. ఇప్పుడు మళ్ళీ కొంచెం వస్తుంది ఎనర్జీ. ఎక్కువసేపు కంటిన్యూషన్ గా కూర్చోలేకపోతున్నాను సార్. స్ట్రెంగ్ సరిపోవట్లేదు. నాకు డిస్క్ బల్జ్ అయ్యేసరికి చేస్తేనే నాకు రిలాక్సేషన్ వస్తుంది కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఈ హెల్త్ పరంగా ఇలాంటి వీడియోస్ చూస్తూ చెయ్యాలి, ఫాలో అయిపోతూ ఉండాలి. అక్కడే మాకు క్యూర్ అవుతాయి. ఇప్పుడు రెగ్యులర్ కంటిన్యూ అవుతున్నాను కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. సయాటికా ఇది కూడా మామూలుగా అయితే నాకు మెడిసిన్ ఇచ్చినా కూడా నాకు తగ్గట్లా. మీరు చెప్పే ఎక్సర్సైజెస్ అన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను కదా, అవి ఫాలో అవుతుండగా నాకు ఆ పెయిన్ కొంచెం కంట్రోల్ లోకి వస్తుంది.